ఏంటి పొద్దున నాకు ఎంత గట్టి వస్తుంది. హాయ్ అక్క. హాయ్ తమ్ముడు, ప్రైజ్ లో. ప్రైజ్ లో ఏం చేస్తున్నావు? పుదీనాలోనే కలుపు మొక్కలు ఎక్కువైపోయి తెస్తాను. అవునా, ఎండగా ఉంది కదా తమ్ముడు, ఇప్పుడు ఎందుకు ఈవినింగ్ తీయచ్చు కదా? ఈవినింగ్ బయటకు వెళ్ళాలక్క, అందుకే ఇప్పుడు తెస్తాను. సరే తమ్ముడు, ఇంత ఎండప్పుడు కలుపు తీస్తున్నా బాగానే ఉంది, మరి నీ చుట్టూ ఉండే కలుపు ఎప్పుడు తీస్తావు తమ్ముడు? ఏంటక్క అంటున్నావు, అర్థం కావట్లేదు. తమ్ముడు, మొన్న మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మ నాన్న చెప్పారు, మీ అమ్మ నాన్న పట్ల విధేయత కలిగి ఉండట్లేదంట, ఈ కొరకు ప్రార్థన చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు. అక్క వాళ్ళు అలాగే చెప్తారు అక్క, వాళ్ళు సరిగ్గా చర్చకు కూడా రారు. సరే తమ్ముడు, వాళ్ళకేం తెలియదు. మరి నువ్వు సంఘంలో పరిచర్య అంతా బాగానే చేస్తావు, అంతా బాగానే ఉంది, కానీ మరి బైబిల్లో ఎఫెసీలో 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు కదా, పిల్లలు మీ తల్లిదండ్రులకి లోబడి ఉండి వారిని గౌరవించడం చెప్తున్నారు కదా. వాళ్ళకి ఏం తెలియదు, కానీ నువ్వు ఆ వాక్యానికి లోబడి వారిని ప్రేమించినట్లయితే నువ్వు చేసిన పరిచర్య అంతా కూడా సంపూర్ణంగా ఉంటుంది. అక్క ఎన్నాళ్ళు వాక్యం పాటించలేదు, ఇక నుంచి అయినా తల్లిదండ్రులతో ప్రేమగా ఉంటాను. మంచిది తమ్ముడు, సరే నేను వెళ్తాను.